హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలో చూపించే ఈ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్. మనం పిల్లలకి 1 ఇయర్ బేబీస్కి మనం ఈ ఫుడ్ పెట్టుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనం ఎలా చేసి పెట్టాము అంటే పిల్లలు ఈజీగా వెయిట్ వస్తారు. ఇంకా సరిగా ఫుడ్ తినని వాళ్ళు అన్నం తింటారు. ఇంకా డే అంతా యాక్టివ్గా ఉంటారు. సో మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. దీనికోసం ముందుగా మనము 4 లైన్ డేట్స్ మనం గింజలు తీసేసి ఈ విధంగా మనం నానబెట్టుకోవాలి. దీనిలోనే కొన్ని రైజిన్స్ వేసుకొని మనం వేడి నీళ్ళల్లో ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక 10 మినిట్స్ మనము నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ఒక క్యారెట్ పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఈ లైన్ డేట్స్ రైజిన్స్ అన్ని దీనిలోకి కలుపుకొని వేసుకోవాలి. తర్వాత ఇది స్వీట్ పొటాటో, ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే వేసాను. తర్వాత కొంచెం పాలు, కాసి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు, లేకుంటే నార్మల్ మిల్క్ అయినా వేసుకొని మనం మిక్సీ జార్లోకి పట్టుకొని ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక పాన్ తీసుకొని దానిలోకి 4 స్పూన్లు ఓట్స్ వేసాను. నేను 1 ఇయర్ బేబీకి పెడుతున్నాను కాబట్టి ఇది కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ టైంలో కొంచెం నెయ్యి వేసి ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి తగినన్ని వాటర్ వేసి మనం ఈ ఓట్స్ని బాగా ఉడికించాలి, మెత్తగా వచ్చేంత వరకు ఉడికించాలి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత బాగా దగ్గర పడుతుంది. ఆ టైంలో మనం ఆల్రెడీ మిక్సీ జార్లోకి వేసుకుని ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని దీనిలోకి వేసుకోవాలి. ఇది వేసినప్పటి నుంచి మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టేస్తాయి, మాడు అనేది తొందరగా అంటుకుంటుంది. అలా మాడు అంటుకోకుండా ఈ టైంలో అయినా మనం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ఫస్ట్లో యాడ్ చేయని వాళ్ళు ఈ టైంలో నెయ్యి యాడ్ చేసుకుంటే వంటలు కట్టవు. ఇదంతా ఒక సిమ్లో పెట్టుకొని మనము స్లోగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొంచెం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. బాగా దగ్గర పడిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకొని ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి లైట్ వేడిగా ఉన్నప్పుడు మనం ఇది పిల్లలకి పట్టించవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే పెట్టాలి, ఎందుకంటే ఆ టైంలో తింటే కొంచెం డే అంతా పిల్లలు చురుగ్గా ఉంటారు, బాగా నిద్రపోతారు, బాగా ఆడుకుంటారు, ఇంకా ఎక్కువ ఆకలి వేస్తుంది, ఎందుకంటే స్వీట్ పొటాటో వేసాం కాబట్టి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.